టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఇప్పుడొచ్చేసి మన రివ్యూ మ్యాచ్ నంబర్ 28. ఓకే. సో, ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ యూఏఈ. ఓకే. సో, ఇక టాస్ విషయానికొస్తే మాత్రం ఈ మ్యాచ్‌లో టాస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు టాస్ అయితే గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. యూఏఈ వాళ్ళకి మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేయండిరా, మీరు ఎంతైనా స్కోర్ కొట్టండి. మేము తర్వాత ఆ స్కోర్‌ని మేము చేజ్ చేసేస్తామని చెప్పేసి యూఏఈ వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చారు. ఓకే. యూఏఈ వాళ్ళు బ్యాటింగ్ అయితే వచ్చారు. వాళ్ళు 20 ఓవర్స్‌కి గాను మొత్తం వాళ్ళు 160 ఏంటి కిందకి చూస్తున్నారనుకుంటున్నారా? బుక్కు రాసుకున్నా. సో, ఎందుకంటే మర్చిపోతా అందుకోసం అని చెప్పేసి రాసుకున్నా. సో, అందుకోసం కింద చూసి చెప్తున్నా. 20 ఓవర్స్‌కి గాను యూఏఈ టీమ్ వాళ్ళు వచ్చేసి 9 వికెట్స్ కోల్పోయి 160 రన్స్ వాళ్ళు చేశారు. ఓకే. యూఏఈ బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం అలీషాన్ 40 రన్స్ చేశాడు. ఇంకొకటొచ్చేసి షోయబ్. సో, వీళ్ళ బ్యాటింగ్ లైనప్‌లో చూసుకుంటే ఓన్లీ షోయబ్ మాత్రమే ఎక్కువ రన్స్ చేశాడు. అది 68 రన్స్ చేశాడు. ఇక మిగతా బ్యాటర్లందరూ ఇక వస్తున్నారు, వెళ్తున్నారు అంతే. ఇక వాళ్ళంతగా ఏం ప్రభావం చూపించలేదు. సో, వీళ్ళిద్దరే హైయెస్ట్ స్కోర్ చేసిరున్నట్టు. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ కూడా అందరూ తలా ఒక్కొక్క వికెట్ 2, 2 వికెట్లు పడ్డాయి. ఇక యూఏఈ వాళ్ళు ఎంత స్కోర్ చేశారు ఏంటని చెప్పేసి నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. అలాగే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఎన్ని వికెట్లు పడ్డాయని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఒక్కసారి చూసేయండి. ఇక 161 రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ టీం వాళ్ళు 19.2 అంటే ఇంకా 4 బాల్స్ మిగిలుండగానే ఆ యొక్క స్కోర్‌ని చేసేశారు. ఓకే. ఇక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్‌లో ఇబ్రహీం 53 రన్స్ చేశాడు. అలాగే లాస్ట్‌కొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ వచ్చేసి అజ్మతుల్లా ఒమర్జాయ్ 40 రన్స్ చేశాడు. ఇక లాస్ట్‌కు ఇతనే మ్యాచ్ ముగించేశాడు. సో, ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఇంకా 4 బాల్స్ మిగిలుండగానే వాళ్ళు 162 రన్స్ చేసి 5 వికెట్స్ అనేది కోల్పోయారు. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళైతే మ్యాచ్ అయితే గెలిచారు. ఐ థింక్ ఇది వాళ్ళకు ఫైనల్ మ్యాచ్ అనుకుంటా. 3 మ్యాచ్ వాళ్ళు కంటిన్యూగా ఓడిపోయారు. ఐ థింక్ ఇది వాళ్ళకి 4థ్ మ్యాచ్. ఇక గెలిచినా కూడా లాభం లేదేమో ఐ థింక్ నాకు తెలిసి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు చెప్పేది ఒకవేళ తప్పు కావచ్చు, దాన్ని కరెక్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చెప్పేది తప్పు అంటే ఒక్కసారి కమెంట్‌లో మరి వాళ్ళకి సూపర్ 8కి వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అని చెప్పేసి మాత్రం ఒక్కసారి కమెంట్‌లో చెప్పండి. ఓకే. ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ మీరు చూసుంటే మరి మ్యాచ్ మీకెలా అనిపించింది ఏంటని చెప్పేసి ఒక్కసారి కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.